హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ని చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. దానికంటే అంతకుముందు నేను కొన్ని గివ్అవేస్ అయితే అనౌన్స్ చేశాను కదా. సో వాళ్ళందరికీ అయితే కొరియర్ చేయడం జరిగింది. సో ఎవరెవరికైతే నేను కాల్ చేశానో వాళ్ళందరూ కార్గోలో లేదా కార్గో లేని వాళ్ళకు కొరియర్లో అయితే పికప్ చేసేసుకోండి. దాంతోపాటు రూ. 1,30,000 విలువ చేసే డెల్ ల్యాప్టాప్ గివ్అవే పెట్టాను కదా. సో దానికి సంబంధించిన రిజల్ట్ కూడా నేను ట్విట్టర్లో అనౌన్స్ చేస్తానని చెప్పాను. ఇప్పటివరకు ఇంకా ఎవరైనా గివ్అవేలో పార్టిసిపేట్ కాకపోతే వెంటనే పార్టిసిపేట్ చేయండి. యాక్చువల్లీ ఇక్కడ రిజల్ట్ మాత్రమే నేను అనౌన్స్ చేస్తాను. మీకు ఆ ల్యాప్టాప్ అనేది డైరెక్ట్ డెల్ కంపెనీ నుంచి మీ ఇంటికి వచ్చేస్తుంది. సో మరి ఫాస్ట్గా అయితే ట్విట్టర్లో నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేయండి. డెల్ కంపెనీ నుంచి డైరెక్ట్ మీ ఇంటికి 1,30,000 విలువ చేసే ల్యాప్టాప్ అయితే వచ్చేస్తుంది. సో మరి ఆ అదృష్టవంతుడు ఎవరో తెలుసుకోవాలని నాకు కూడా ఉంది. చూద్దాం మరి. సో మరి వాళ్ళ ఫస్ట్ టెక్ న్యూస్ వాట్సాప్ గురించి. వాట్సాప్ వాళ్ళు చాలా కొత్త ఫీచర్స్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారు కదా. అందులో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనకు మొబైల్లో డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఉంటుంది కదా. మనం బిజీలో ఉన్నప్పుడు ఎవరు మనకు కాల్ చేయొద్దు అని చెప్పేసి తెలుసుకోవడానికి మనం డు నాట్ డిస్టర్బ్ పెట్టుకుంటాం కదా. సో అటువంటి మోడ్ని ఒకదాన్ని వాట్సాప్లో తీసుకొస్తారట. ఇక నెక్స్ట్ వచ్చేసి చాలామందికి యూజ్ కావచ్చు, చాలామందికి ఇబ్బంది కూడా కలగవచ్చు. అదేంటి అంటే మన మొబైల్ నెంబర్ని ఒక్కటే డివైస్లో కాకుండా 2 డివైస్లలో యూజ్ చేసుకునే ఫీచర్ అన్నట్టు. అంటే మీ మొబైల్ నెంబర్ అనేది ఇంకొక దాంట్లో లాగిన్ కావడానికి ట్రై చేస్తే ఆల్రెడీ ఒక దాంట్లో లాగిన్ ఇంకో దాంట్లో లాగిన్ చేస్తే ఇందులో లాగౌట్ అయిపోద్ది కదా. అలా కాకుండా ఇందులో లాగౌట్ కాకుండా రెండింటిలో నడుస్తాయట. మనకి ఇప్పుడు వెబ్ వాట్సాప్ వాడుతూ ఉంటాం కదా, మొబైల్లో కూడా వాడుతూ ఉంటాం కదా. అలానే మల్టిపుల్ డివైస్లలో వాడే ఫీచరు వీళ్ళు తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది. బీటా స్టేజ్లో ఉందట. మరి ఇది వచ్చిన తర్వాత చాలామంది స్పైయింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భర్తకి భార్య మీద అనుమానం ఉన్నా, భార్యకు భర్త మీద అనుమానం ఉన్నా, లేకపోతే వేరే వాళ్ళ సీక్రెట్స్ మనం తెలుసుకోవాలన్నా వాళ్ళ నెంబర్ వాళ్ళ మొబైల్ అనేది మన చేతిలో ఉందనుకోండి, లాగిన్ అయిపోయి ఓటీపీ ఎంటర్ చేసేస్తే మరి రెండిట్లో లాగిన్ అయిపోద్ది కదా. కాకపోతే మరి పైన నోటిఫికేషన్ ప్యానల్లో చూపించడమో లేకపోతే సెట్టింగ్స్లోకి వెళ్తే ఏ డివైస్లలో లాగిన్ అయిందని చూపించడం ఇటువంటివి పెడతారు కావచ్చు. చూద్దాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎలన్ మస్క్ గురించి. ఏమో పనులు చేస్తూ ఉంటాడు కదా అయినా. ఇది ఇప్పుడు ఇంకొకటి చేసింది ఏంటి అంటే, ఒక ఆయన ట్వీట్ చేసినందుకు గాను, అంటే ట్విట్టర్ అనేది స్లోగా ఉంటుంది అని చెప్పేసి ట్వీట్ చేసినందుకు గాను ఆయన డైరెక్ట్ ట్విట్టర్లో నుంచి అంటే ఒక ట్వీట్ ద్వారా ఉద్యోగం నుంచి తీసేసినట్టయితే తెలుస్తుంది. దాంతోపాటే అమెజాన్ వాళ్ళు కూడా వాళ్ళ ఖర్చులను తక్కువ చేసుకోవడానికి చాలామందిని అయితే ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారట. దాంతోపాటే జెఫ్ బెజోస్ రానున్న రోజులలో ఇతని ఆస్తుల నుంచి చాలా పెద్ద వాటాని డొనేషన్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. అయితే డొనేషన్ అంటే జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు చెందిన ఫౌండేషన్స్కే డొనేషన్ ఇచ్చుకుంటూ ఉంటారు. అటు తిరిగి మళ్ళీ డబ్బులు అనేవి వాళ్ళకే వస్తాయి. ఇలా ఎందుకు చేస్తారు అని అంటే ట్యాక్స్ల నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఇటువంటి పనులు అయితే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం బిల్ గేట్స్ గురించి మాట్లాడినట్టయితే ఈయన కూడా అలానే చేస్తూ ఉంటాడు. వీళ్ళ ఫౌండేషన్కే డొనేట్ చేస్తూ ఉంటాడు. సో మరి ఇప్పుడు ఈ జెఫ్ బెజోస్ ఏం చేస్తాడో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి షామీ 13 గురించి. ఇది త్వరలో ఇండియాలో రాబోతుంది. బిఏ సర్టిఫికేషన్లో స్పాట్ అయింది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తోటి అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. ఈ మధ్య షామీ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే అప్పట్లో బడ్జెట్ సెగ్మెంట్లోనే మంచి మొబైల్ తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫ్లాగ్షిప్ లెవెల్లో కూడా తీసుకొస్తున్నారు. మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి VLC మీడియా ప్లేయర్ గురించి. చాలామంది దీన్నే వాడుతూ ఉంటారు, నేను కూడా ఇదే వాడుతూ ఉంటాను అనుకోండి. కాకపోతే మొన్న ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారు అనేది తెలియదు. కాకపోతే VLC వాళ్ళు వెళ్ళి ఎందుకు బ్యాన్ చేశారో మాకు చెప్పాలి అది అని చెప్పేసి హ్యూమన్ రైట్స్ ద్వారానో ఎట్లనో అడిగేసరికి మొత్తానికి ఇప్పుడు దీన్ని అన్బ్యాన్ చేసేసారు. ఇక నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ A54 5G గురించి. ఎగ్జినోస్ 7904 అనే ప్రాసెసర్ తోటి దీన్ని తీసుకొస్తారట. మరి జనరల్గా శాంసంగ్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే శాంసంగ్ M సిరీస్లో M51, M52, M50 ఇటువంటివన్నీ బాగుంటాయి. దాంతోపాటే అలానే ఇంతకుముందు చెప్పాను. ఏ సిరీస్ గురించి మాట్లాడినట్టయితే A71, A72, A73 అవి మంచిగా ఉండవు. కానీ A5 సిరీస్ అంటే A51, A52, A53 అవి బాగుంటాయి. మరి ఇది ఒక 5G మొబైల్. 5G తీసుకొచ్చినందుకు గాను మరి దీనిలో వీళ్ళు ఏమైనా కాంప్రమైజెస్ చేస్తారా లేదా చూడాలి. కాకపోతే త్వరలో ఇప్పుడు ఈ మొబైల్ని అయితే మార్కెట్లోకి తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు ఇప్పటికే సామ్సంగ్ S22 అల్ట్రాని తీసుకొచ్చారు కదా. త్వరలో S23 అల్ట్రాని తీసుకొస్తారట. దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని ఇమేజెస్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. మరి లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే అంటే దీంతో పోల్చుకున్నట్టయితే ఏమన్నా చేంజెస్ వీళ్ళు ఎక్స్ట్రా చేస్తారా లేదా చూడాలి. ఇది ఒకటే కాకుండా సామ్సంగ్ A14 అనే పేరుతో కూడా ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. ఇక మొత్తం వరుస పెట్టి లాంచ్ చేస్తూనే ఉంటారు వీళ్ళు. ఈ జనవరి తర్వాత నుంచి అయితే ఇంకా చాలా ఎక్కువ మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జియో గురించి. యాక్చువల్లీ ఒప్పో గురించి. ఒప్పో వాళ్ళు జియో వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యి జియో తోటి ఏ మొబైల్స్ అనేవి 5G తోటి నడుస్తాయని చెప్పేసి దానికి సంబంధించిన లిస్ట్ని అయితే ఒకదాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఒక అప్డేట్ ఇచ్చి ఏ 5G ఫోన్స్ ఉంటాయో వాటన్నిటిలో జియో సపోర్ట్ చేసే విధంగా అయితే ఇది ఉండబోతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి పిక్సెల్ గురించి. ఈ మధ్య వీళ్ళకు మంచి పేరే వచ్చిందని చెప్పేసుకోవచ్చు. పిక్సెల్ 6 అయినా 7 అయినా బాగానే క్లిక్ అయ్యాయి.
ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఫోల్డింగ్ ఫోన్‌ని తీసుకొస్తారని చెప్తున్నారు. మేలో 2023లో వీళ్ళు తీసుకొస్తారట వీళ్ళ ఫోల్డింగ్ ఫోన్‌ని. సో మరి ఈ మధ్య అన్ని కంపెనీస్ అనేవి ఫోల్డింగ్ ఫోన్ మీదనే పడ్డాయి. సామ్‌సంగ్ వాళ్ళు టాప్‌లో ఉన్నారు. దాని తర్వాత ఓవో వాళ్ళు మన ఇండియాలో ఎట్లాగో అమ్మరనుకోండి. వివో వాళ్ళు కూడా త్వరలో తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా తీసుకొని వస్తారన్నట్టు. ఇక వన్‌ప్లస్ వాళ్ళు కూడా తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ప్రెజెంట్ అయితే ట్యాబ్‌ని తీసుకొస్తారని చెప్తున్నారు వన్‌ప్లస్ వాళ్ళు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫుట్‌పాత్ గురించి. ఇలా కొన్ని కంట్రీస్‌లలో ఫుట్‌పాత్ మీద నడుస్తూ ఉంటే లైట్ అనేది అంటే విద్యుత్ అనేది జనరేట్ అయ్యి స్ట్రీట్ లైట్స్ రావడం, దాంతోపాటు వేరే వేరే వాటి కోసం అయితే యూజ్ చేసేవాళ్ళు కదా! అయితే ఇప్పుడు యూకేలో రైల్వే స్టేషన్‌లో ఇటువంటి ఒక ఫుట్‌పాత్‌ని క్రియేట్ చేసేసారు. సో దాని మీద నడుస్తూ ఉంటే ఏమవుద్ది అంటే సెల్ ఫోన్ ఛార్జ్ అవుద్ది అన్నట్టు. అంటే సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకునేంత పవర్ వస్తదన్నట్టు. సో అటువంటి ఫుట్‌పాత్‌ని ఒకదాన్ని అయితే తీసుకొచ్చారు. సో యూకేలో కాబట్టి తక్కువొస్తది. అదే మన ఇండియాలో మెయిన్‌గా క్రౌడ్స్ ఎక్కువుండే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై ఇటువంటి వాటిలలో పెడితే ఇక మనం నడిచే నడుచుడికి దెబ్బ కరెంటు ప్రాబ్లమే లేకుండా పోద్ది కావచ్చు. సో అంత అయితే నడుస్తూ ఉంటాం. మరి మీలో డైలీ ఎంతమంది ఎంతసేపు నడుస్తారనేది అయితే కింద కామెంట్‌లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి పెగాసస్ గురించి. సో చాలామంది మీద స్పై చేయడానికి రాజకీయ నాయకులు, విలేకరుల మీద అందరి మీద స్పై చేయడానికి దీన్ని యూజ్ చేశారు కదా! అయితే ఇప్పుడు ఎఫ్‌బీఐ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే దీన్ని బ్యాన్ చేయకుండా మనం మంచికి కూడా యూజ్ చేయొచ్చు. ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళ మీద నిఘా పెట్టడానికి దీన్ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వివో X90, 90 ప్రో ప్లస్ ఇవి ఉంటాయి కదా! వీటికి సంబంధించిన లైవ్ ఇమేజెస్ అయితే ఇంటర్నెట్‌లో కనిపించేస్తున్నాయి. మనకు సర్కిల్ షేప్ డిజైన్ తోటి కెమెరా కనిపిస్తుంది. మరి ఈ వివో ఎక్స్ సిరీస్ గురించి మాట్లాడితే మొబైల్స్ బాగుంటాయి. దీనిది ప్రైస్ ఎట్లుంటుందో చూడాలి. నెక్స్ట్ న్యూస్ iQOO గురించి. iQOO వాళ్ళు కూడా వీళ్ళ 11 ప్రో సిరీస్‌ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. జనవరిలో అయితే తీసుకొస్తారట. దీనిలో మనకు BMW వేరియంట్ అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ వేరియంట్లతో అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. యాక్చువల్ iQOO గురించి మాట్లాడితే వివో యొక్క సబ్ బ్రాండే. కాకపోతే వీళ్ళకంటూ ఒక సపరేట్ బ్రాండ్‌ని అయితే వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని అయితే వీళ్ళు క్రియేట్ చేసుకున్నారని చెప్పేసుకోవచ్చు. నిజంగానే మొబైల్స్ అయితే బాగానే తీసుకొస్తున్నారు. మరి 11 ప్రో ఎస్పెషల్లీ అని చెప్పేసి ఫ్లాగ్‌షిప్ గురించి మాట్లాడినట్టయితే డిస్‌ప్లే, కెమెరా ఆల్‌రౌండర్ లాగా అయితే ఇవి పనిచేస్తూ ఉంటాయి. మరి వన్‌ప్లస్‌కి గట్టి పోటీ అని అనుకోవచ్చు. మరి ఇప్పుడు వన్‌ప్లస్‌కి పోటీగానే వీళ్ళు తీసుకొస్తారనుకోండి. మరి ఈసారి యుద్ధంలో వన్‌ప్లస్ గెలుస్తదా? iQOO గెలుస్తదా చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి చెప్పుల గురించి. చెప్పులు టెక్ న్యూస్‌లోకి ఎందుకు వచ్చాయి అంటే స్టీవ్ జాబ్స్ కారణంగా వచ్చాయి. స్టీవ్ జాబ్స్ వాడిన చెప్పులను ఒకతను 1,70,00,000 పెట్టి కొన్నట్టయితే తెలుస్తుంది. యాక్చువల్లీ మనం అందరం 100, 200 వాడుతూ ఉంటాం. ఒకవేళ స్కెచెస్ వాడితే ఒక 3,000 రూపాయలయి. ఇంకా మంచి బ్రాండ్‌వి అయితే 10,000, 20,000 వాడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ 1,77,00,000 అది కూడా వాడిన చెప్పుల కంటే గ్రేట్ అని చెప్పేసుకోవచ్చు. ఇక ఆయన కొనుక్కునేటోడు. సో మరి కొనుక్కునేట ఆయన చెప్పులను దేనికి యూజ్ చేస్తాడో, లేకపోతే చెప్పులే కదా వాటిని మరి షోకేస్‌లో పెడతాడా? ఎట్లా పెడతాడా? మరి నడిచేటప్పుడు కాళ్ళకి వేసుకొని వాడతాడా? అతనికే తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి విండోస్ 11 గురించి. సో విండోస్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే దీన్ని అప్డేట్ చేసుకోకండి. దీనిలో కొన్ని బగ్స్ ఉన్నాయి. దాన్ని ఫిక్స్ చేసిన తర్వాత అప్డేట్ చేయండి. ఎవరికైనా అప్డేట్ వస్తే ప్రజెంట్ ఆగండి అని చెప్తున్నారు. సో ఈ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.